హాయ్ గైస్, నేను యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒక వీడియో అయితే నాది వైరల్ అవుతుంది. సో దాని మీద ఒక క్లారిటీ అనేది ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఆర్డర్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర వచ్చే స్మెల్కి నాకు అసలు తినబుద్ధి కాలే, ఇంకా లేచి వెళ్ళిపోయి అక్కడ. సో ఏమైంది అంటే ఒక రెస్టారెంట్కి అయితే నేను వెళ్ళాను గోవాలో. అదైతే ఒక వ్లాగ్ చేశాను నేను. అయితే అక్కడ ఏమైందంటే ఒక వెయిటర్ అయితే వచ్చారు. అతను ఆర్డర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర వచ్చే స్మెల్ కానీ, ఆయన వేసుకున్న గుట్కా కానీ, అండ్ ఆయన దగ్గర వచ్చే డ్రింక్ చేసిన స్మెల్ కానీ, అవన్నిటికీ నాకు చాలా అన్ఈజీగా అనిపించింది అనమాట. అక్కడ అన్కంఫర్టబుల్ అనిపించింది. అండ్ అంబియన్స్ కూడా అసలు బాగాలేదు. అండ్ అక్కడ ఎవ్వరు లేరు, స్టాఫ్ కూడా ఎక్కువ లేరు, అండ్ ఓనర్ కూడా ఎవ్వరు లేరు. సో అప్పుడు నేను ఏం చేశాను అంటే లేచి వెళ్ళిపోయా. వ్లాగ్ లో అదంతా నేను చెప్పలే. అసలైన యూట్యూబర్స్ ఏం చేస్తారంటే లైక్ ఆ రెస్టారెంట్ నేమ్ అవన్నీ పెట్టేసి ఇక్కడ అసలు అంబియన్స్ బాగాలేదు, ఏం బాగాలేదు, ఇక్కడ ఎవరు ఇక్కడ విజిట్ చేయకండి అని చెప్పేసి చెప్తారు. సో నాకు అదంతా చెప్పడం అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను బ్లాగ్స్ అనేవి. సో నాకు అంతగా చెప్పడం రాక నేను జస్ట్ నార్మల్ గా దగ్గర స్మెల్ వస్తుంది ఇలాగా అని చెప్పి నేను వెళ్ళిపోయా. దాన్ని ప్రతి ఒక్కరు చాలా నెగిటివ్ గా అనేది ట్రోల్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తక్కువ చేసి మాట్లాడాలి అని నాకు ఎక్కడ ఉద్దేశం లేదు. అండ్ ఆయన చేసే జాబ్ ని కూడా నేను ఎక్కడ ఏమీ అనలేదు. అక్కడ నేనేం చెప్పాలి అనుకున్నా అంటే అంబియన్స్ బాగాలేదు, ఫుడ్ స్మెల్ వస్తుంది అని చెప్పాలనుకున్నా. బట్ అది నేను క్లియర్ గా మెన్షన్ చేయలే కాబట్టి ఎవరో ఒక అతను క్లిప్ తీసుకొని అందులో ఉన్న క్లిప్ తీసుకొని పెట్టడం వల్ల అది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకండి. నేనైతే ఒకవేళ మీరు తప్పుగా అనుకుంటే కనుక సారీ. నేనైతే అసలు ఆ వేలోనే చెప్పలేదు. ఆ వేలో 1% కూడా నేను ఆయన ఆలోచించలేదు. బికాస్ నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. నాకు తెలుసు ఏంటి అనేది. మనం ఇంత కష్టపడేది మంచి ఫుడ్ తినడానికే కదా. సో నేను ఆ వేలో చెప్పాను అనమాట. నేను ఆ అంబియన్స్ బాగాలేదు ఆ దృష్టిలోనే పెట్టుకొని అలా చెప్పాను. ప్లీజ్ దీన్ని నెగిటివ్ చేయకండి. ఇంకా ఇక్కడితో స్టాప్ చేసేయండి. ఇది నా రిక్వెస్ట్.